లుక్ ఈస్ట్. ఇవాళ చాలామంది ఈస్ట్ గురించి మాట్లాడుతున్నారు. ఈస్ట్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, చుట్టుపక్కల ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి, సో ఏ ఏరియాలో అప్రిషియేషన్ బాగా రావడానికి స్కోప్ ఉందని చాలామంది అడుగుతూ ఉన్నారు. సో ఫస్ట్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, భూమి మీద ఎక్కడ పెట్టుబడి పెట్టినా అప్రిషియేషన్ గ్యారంటీ వస్తుంది, ఇలా కాకపోతే రేపు వస్తుంది. కానీ ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా గ్రోత్ అవుతుందో, ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఎక్కువ వస్తుందో, ఎక్కడైతే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీసు, కనెక్టివిటీసు, రోడ్ కనెక్టివిటీస్ బాగా వైడ్ అవుతున్నాయో, పెరుగుతున్నాయో, అలాంటి ఏరియాలో ఎక్కువ డెవలప్మెంట్కి స్కోప్ ఉంటుంది అనమాట. సో అలాగా చూసుకుంటే ఏంటంటే, గతంలో ఈస్ట్ సైడ్ అనేది కొంచెం ప్రోగ్రెస్ అనేది స్లో ఉండే. బట్ ఇప్పుడు ఏంటంటే అందరూ లుక్ ఈస్ట్ అని చెప్పేసి కూడా మనకు అప్ టు వరంగల్ హైవే అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి విజయవాడ హైవేని ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. సో విజయవాడ హైవేలో అప్ టు చౌటుప్పల్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎందుకంటే పెద్దంబర్పేట లోపల వరకు మనకు అంతా వెల్ డెవలప్మెంట్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇప్పుడు పెద్దంబర్పేట నుంచి రామోజీ ఫిలిం సిటీ, తర్వాత రామోజీ